సోషల్ మీడియాలో కేసులకు సంబంధించినటువంటి కేసు. ఆ కేసుకు సంబంధించినటువంటిది హైకోర్టు నిన్న వ్యాఖ్యానించినటువంటిది. ఏదైతే సజ్జల భార్గవ్ మీద మరికొందరు మంది మీద ఏదైతే కేసులు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పదాలను వాడకుండా ఆదేశించాలి. ఈనాడులో వాటిని ఆటో బ్లాక్ చేసేలా చూడండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి తదితరుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు, నిందితులకు నోటీసు ఇవ్వాలని చెప్పి ఆదేశం. ఆంధ్రజ్యోతి అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందే, పౌరులు హుందాగా జీవించే హక్కును కాపాడాలి హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి ఇతరులకు నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. అసలు ఈ వార్త ఉద్దేశం ఏంటి చూడండి. వాళ్ళు అసభ్యకర పోస్టులను వీళ్ళేదో పెట్టారు అంటే ప్రజల మెదడులోకి ఎలా విషయాన్ని నిమ్ముతాయో చూడండి. వీళ్ళు పెడితే దాన్ని కట్టడి చేయాల్సిందే అని చెప్పి హైకోర్టు మాట్లాడినట్టుగా వీళ్ళు హెడ్డింగ్లు పెట్టారు. సామాజిక మాధ్యమాలు అసభ్యకరం వాడకుండా ఆదేశించాలి అంటే సజ్జల భార్గవ్ రెడ్డి మరి కొంతమంది పెట్టేశారు పోస్టులు అసభ్యకరంగా, దానికి సంబంధించి కోర్టు ఏదో చెప్పింది అన్న కోణంలో వాళ్ళ వ్యాఖ్యలు. అసలు హైకోర్టు న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి, న్యాయమూర్తులు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి, వీళ్ళు రాసినటువంటిది ఏంటి? ఎస్, ప్రభుత్వంలో కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పోస్టులు నిజంగా ఎవరైనా పెట్టుంటే ఆ పెట్టకుండా ఆటోగా బ్లాక్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. అంతకుముందు కూడా చెప్పారు ఎందుకు తీసుకోవట్లేదని చెప్తూ మెయిన్ గా 111 BNS సెక్షన్ గురించి మాట్లాడారు. 111 సెక్షన్ కింద కేసులు ఎలా పెడతారు, సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారంలో ఆక్షేపించిన హైకోర్టు. సెక్షన్ 111 కింద కేసు నమోదు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వారిపై సెక్షన్ 111 కింద కేసు అనవసరం. ఈ సెక్షన్ వర్తించాలంటే గత 10 ఏళ్లలో ఒక ఛార్జ్షీట్ అయినా దాఖలై ఉండాలి. భార్గవ్ రెడ్డి తదితరులపై ఎలాంటి ఛార్జ్షీట్లు దాఖలు కాలేదు. కానీ మీరు ఇలాంటి కేసులు ఎందుకు పెట్టారు అని చెప్పి హైకోర్టు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది. క్లియర్ గా చెప్పింది కనీసం 2 ఛార్జ్షీట్లైనా దాఖలై ఉండాలి కదా 111 సెక్షన్ పెట్టాలంటే. భారత న్యాయ సంహిత BNS సెక్షన్ 111 అంటే వ్యవస్థీకృత నేరం వర్తింపజేయాలంటే పిటిషనర్లపై కనీసం 2 ఛార్జ్షీట్లు దాఖలై ఉండాలని న్యాయమూర్తి గుర్తు చేశారు. ప్రస్తుత పిటిషనర్ విషయంలో కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడం ప్రాథమికంగా సరికాదని చెప్పి అభిప్రాయపడుతూ మిగిలిన సెక్షన్లన్నీ ఆల్రెడీ జైలు శిక్ష వీలున్నాయి కాబట్టి నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి అని చెప్తూ అసలు 111 సెక్షన్ ఎలా పెట్టారని చెప్పి అంతకుముందు కూడా హైకోర్టు ఇదే విధంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎలా పెడతారు మీరు 111 కింద సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ క్లియర్ గా 111 BNS పెట్టడం అనేది నేరం. అసలు 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేయకూడదు, ఎందుకు నమోదు చేస్తున్నారని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానిస్తే దాని పెద్ద అది రాయరు. అసలు అసభ్యకర పోస్టులు కట్టడి చేయాలని, అవును కట్టడి చేయాలన్నారు కాదంటలు, కానీ వీళ్ళేదో పెడితే వీటిని కట్టడి చేయాలని చెప్పి మాట్లాడారన్న కోణంలో వాళ్ళ వార్తలు రాస్తూ ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని చిమ్ముతారో ఈ 2 వార్తలు చూస్తే మీకు అర్థమైంది. ఇంకోటి ఒక 25 రోజుల నుంచి దాదాపుగా ఒకటే వార్త, మద్యం కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ఆ 2 పత్రికల్లో విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒకరోజు తాడేపల్లి, ఒకరోజు బెంగళూరు, ఒకరోజు దుబాయ్, వాళ్ళ ఇష్టం, ఓ రోజు ఆఫ్రికా, ఎక్కడెక్కడికో మొత్తం లింకులు ఎట్టేస్తూ ఇష్టం వచ్చినట్టుగా రోజు రాస్తారు. దాంట్లో ఇవాళ మద్యం కుంభకోణంలో రంగంలోకి ఈడీ మనీ లాండరింగ్ నిరోధ చట్టం కింద కేసు నమోదు, సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేఖ, నిందితుల జాబితాలో సో అని పేర్లు రాస్తూ, అట్లానే మద్యం స్కామ్ లో ఈడీ కేసు, హవాలా గుర్తు తేల్చేందుకు రంగంలోకి బూత్ జ్యోతిలో. అసలు ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అనేది 2014 to 19 మధ్య మద్యం కుంభకోణం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పేసి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం వారు బార్ లైసెన్స్ ఫీజులను కానీ మద్యానికి సంబంధించినటువంటి లైసెన్సులు జారీ చేసేటటువంటి అంశంలో కానీ వాళ్ళందరికీ బెనిఫిట్ చేకూర్చినటువంటి అంశంలో దాదాపుగా సంవత్సరానికి 2015 నుంచి 19 దాకా 4 సంవత్సరాల్లో 15లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ వల్ల సంవత్సరానికి 1500 కోట్ల నష్టం జరిగింది. దాదాపుగా 6000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారిపై CID కేసు నమోదు చేసింది. ఆల్రెడీ A3గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి అక్కడ డిస్కషన్ ఉండదు. ఇప్పుడు అంటే ఈడీ కేసు నమోదు చేసింది, దాని మీద సరే ఈడీ ఇప్పుడు లేఖ రాసింది, ఏంటి ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి. కేసు నమోదు చేసినట్టుగా కూడా లేఖ రాసింది ఏంటి దానికి సంబంధించిన సిట్కి, దానికి వీళ్ళు పెద్ద బ్యానర్ ఐటమ్ వేశారు కదా. నేను సూటిగా అడుగుతున్నా, ఇదే బూతు జ్యోతి రోతనాడిని ఈడీని CBIని బ్యాన్ చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు అనగానే ఈడీ CBI అనేది జేబు సంస్థలు అని చెప్పి మీరే కదా రాసింది వార్త. ఇప్పుడు మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇవన్నీ మీ జేబు సంస్థల కింద లెక్క కదా. మరి జేబు సంస్థ రంగంలోకి దిగిందని రాయాల్సింది కదా. ఎందుకంటే మీరు అంతకుముందు అలా రాసేవాళ్ళు వార్తలు. ఒకటి ఈడీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఆల్రెడీ మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేసింది, విశాఖపట్నం కోర్టులో ప్రొడ్యూస్ చేసింది.
అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చున్నాడు. మరి ఏమైంది? దాన్ని కూడా రాయాలి కదా. సో ఈడీనో ఇంకోటో సిబిఐయో మీరు కేసులు పెడితే ఈడెవడో కూడా భయపడేవాడు లేడు. రానిండి, న్యాయపరంగా ఎదుర్కొంటాం. తప్పు చేయలేదు కాబట్టి రైట్ రాయల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం, న్యాయస్థానాల్లో పోరాడతాం. మా మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు అంతకుముందు కూడా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక మంది నాయకుల మీద 16 నెలలు జైలుకి పంపించి వచ్చారు. ఏమైంది? మళ్ళీ వచ్చాం, ప్రజాక్షేత్రంలో తిరిగాం, ముఖ్యమంత్రి కూడా అయ్యాం ఈ రాష్ట్రానికి. సో మీరు ఏదో కేసులు పెడితే భయపడిపోతానికి ఏమైనా చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భయపడ్డారు, వెళ్ళొస్తారు జైలుకి. సో మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరేదో తప్పుడు కేసులు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలవారానికి వెళ్ళే టైపు ఇక్కడ ఎవరు లేరు. సో మద్యం అనే దాంట్లో కుంభకోణం అనేది 2014-19 మధ్య జరిగిందనేది స్పష్టం. ఇప్పుడు కూడా ఊరు పేరు లేనటువంటి ఉర్సా అర్సా లాంటి కంపెనీలను ఎలా తీసుకొని వచ్చారో, 99 పైసలకి ఎలా కట్టబెట్టారో, విశాఖపట్నంలో భూముల మొత్తాన్ని 99 పైసలకి ఉర్సా అర్సాలకు ఎలా అమ్మేశారో ఊరు పేరు లేని కంపెనీలకి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2024 అక్టోబర్లో ఏదైతే 99 రూపాయల మందు పేరుతో ఏదైతే మనుషుల ప్రాణాలని తీసేటటువంటి ఒక సైకో బ్రాండ్లు అవి తాగితే సైకోలాగా అయిపోయి ఏది పడితే చేసే చచ్చిపోతారు, అలాంటి బ్రాండ్లు తీసుకుని వచ్చారు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, అదేవిధంగా బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, 99 రూపీ బ్రాందీ, ట్రాపికానా బ్రాందీ, ఇలా ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీలు తీసుకుని వచ్చి ఈరోజు ప్రజల్ని చంపుతూ మీకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి లాభం చేకూర్చేలా దాన్ని సేల్స్ పెంచుతూ ఇప్పుడు మీరు కుంభకోణానికి పాల్పడ్డారు. అంతకుముందు మీరే పాల్పడ్డారు. మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో మద్యం దుకాణదారులకు లబ్ధి చేకూర్చేలాగా మార్జిన్ ని 14% పెంచడం వల్ల సంవత్సరానికి ఇప్పుడు 3,000 కోట్ల నష్టం వస్తుంది. ఇది కుంభకోణం అంటే. ఊరు వాడ ఏర్లై మద్యాన్ని పారిస్తూ గుడి పక్కన బడి పక్కన ఎక్కడ తేడా లేకుండా కిరాణా కొట్లలో ఐస్ క్రీమ్ బండ్లో కూడా ఆల్రెడీ మద్యం అమ్ముతూ ఇప్పుడు మీరు సిండికేట్ అయ్యి దోచుకుంటా ఉన్నారు. సో మద్యం అనే దానికి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క కొత్త బ్రాండ్ కానీ ఏ ఒక్క కొత్త డిస్టిలరీ కానీ తీసుకురాలేదు. నాణ్యమైనటువంటి మద్యాన్నే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం అమ్మింది. ఎక్కడా కూడా ఆ కుంభకోణం అనేది జరగలేదు. సేల్స్ బాగా తగ్గినాయి, ఆదాయం మాత్రం ప్రభుత్వానికి బాగా పెరిగింది. ఇది ఎట్లా కుంభకోణం జరిగినట్టు? సో దయచేసి ఇంకా ప్రజల మెదడులో విషం చిమ్మేటటువంటి కార్యక్రమాన్ని ఆపేయండి. మీ కేసులకైతే ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేడని మాత్రం స్పష్టంగా చెప్పి ఈ వార్త జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకు సంబంధించినటువంటి వార్త. ఆంధ్రజ్యోతిలో చాలా చిన్నగా Z+ భద్రత కోసం హైకోర్టుకు జగన్, అదేవిధంగా ఈనాడులో చూస్తే Z+ భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ. చాలా చిన్నగా లోపల ఎక్కడో చిన్నగా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటానికి. రషీద్ అనేటటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కిరాతకంగా చంపితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శకు వెళ్తుంటే ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఏసీ పనిచేయనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు చూశారు. మిర్చి రైతులకి మద్దతు ధర కల్పించాలని చెప్పి గుంటూరు మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టలా. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రాప్తాడు నియోజకవర్గంలో కిరాతకంగా పరిటాల సునీత మనుషులు చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్తా ఉంటే హెలీప్యాడ్ దగ్గర ఏదైతే హెలికాప్టర్ దగ్గరికి డైరెక్ట్ గా జనాల్ని వచ్చే విధంగా ఏ విధంగా పోలీసులు అక్కడ లేకుండా ఏ విధంగా వాళ్ళు భద్రతను గాలికి వదిలేశారనేది మనం చూసాం. అదేమంటే 1,200 మంది పోలీసులు ఇచ్చామని చెప్పి అబద్దాలు చెప్పినటువంటి పరిస్థితి.